లిల్లా ఉత్తర క్రియలు. మా మాతృమూర్తి షేక్ అన్వర్ జాన్ గారు మార్చి 7వ తేదీ స్వర్గస్థులైనారు. వారి లిల్లా ఉత్తర క్రియలు మార్చి 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6:45 నెల్లూరు హరనాథపురంలోని మా స్వగృహం నందు ప్రత్యేక ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లిలోని శాంతి పొదుపు గ్రూపు నుండి 2ను తొలగించారని వెలుగు కార్యాలయం వద్ద నిన్న ఓ మహిళ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రూపుకు సంబంధించి మిగతా సభ్యులందరూ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూపుల్లో లోన్ తీసుకుని సక్రమంగా కట్టలేదని, తాము మరలా లోన్ తీసుకునేందుకు కార్యాలయానికి వెళితే 5,70,000 బాకీ ఉన్నట్లు కార్యాలయ అధికారులు చెబుతున్నారని, దీనిపై వారిని నిలదీయగా సమాధానం లేదని మిగతా గ్రూప్ సభ్యులు వాపోయారు. నవమ్మతో పాటు ఆమె చెల్లి స్వర్ణలత ఇద్దరూ లోన్ చెల్లించని కారణంగా గ్రూప్ నుండి తొలగించామన్నారు. ఇందుకు వారు అధికారుల వద్దకు వెళ్లి బ్యాంకు వద్దకు వెళ్లి తమ గ్రూప్ కి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పార్లపల్లి గ్రామం, విడవలూరు మండలం, నెల్లూరు జిల్లా. మేము శాంతి గ్రూప్ లో ఉన్నాము. మేము 4 లక్షలు లోన్ తీసుకున్నాం 3 సంవత్సరాల క్రితం. 30 నెలలు కట్టేసాము. ఆమె ఇంకా 1 నెల ఎక్స్ట్రా కట్టాలని కూడా కట్టించుకుంది. స్వర్ణలత వాళ్ళిద్దరు అసలు లోనే కట్టలేదు. అక్టోబర్కి అయిపోతే నవంబర్ నెలకు కూడా కట్టించుకున్నారు మా చేత. లోనికి పాండి అంటే వాళ్ళు రాలేదు లోనికి. సరే ఎందుకు పోవట్లేదని మేమే 8 మంది పోయాం బ్యాంక్ దగ్గరికి. సార్ మాకు లోన్ కావాలంటే స్టేట్మెంట్ వేసి సారు 5,72,000 కట్టాలి, మీకు లోన్ ఎక్కువ వస్తుంది అన్నారు. మేమేమో మొత్తం కట్టేసాం 15 లక్షల లోను. అక్టోబర్కి అయిపోతే నవంబర్కి కూడా మా చేత కట్టించుకుంది. లోన్ పొమ్మంటే పోలేదు. మేము పోతే స్టేట్మెంట్ వేస్తుంది సారు, ఇంకా 5,72,000 కట్టాలని. మేము మొత్తం కట్టేసాము. ఇంటికి వచ్చి ఆయన అడిగితే తప్పులు వేసుకొని దాంకోన్నారు. అడిగితే వాళ్ళ ఆయన తినేసిందేమో అన్నాడు. ముందు గొడవ పెట్టుకున్నాడు దాంతో. తర్వాత నా భార్య కట్టేసి మీరే కట్టలేదు అన్నారు. అన్ని అబద్ధాలు చెప్తున్నారు. మేము 10 మంది కష్టపడి మా భర్తలు పనులు చేస్తూ తెచ్చి మేము కట్టాము. వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. నవమ్మామి, వాళ్ళ చెల్లి స్వర్ణలత వాళ్ళిద్దరు అసలు లోనే కట్టలేదు. మేము 10 మంది కట్టిన డబ్బులు కూడా వాళ్ళు కట్టలేదు. స్టేట్మెంట్లో మీరే చూడండి. ఫస్ట్ లోన్ తీసుకున్న తర్వాత 50,000 కట్టింది, తర్వాత 10,000 కట్టింది, తర్వాత 20,000 కట్టింది. మేమైతే నెల మొత్తం కష్టపడి కడతానే ఉన్నారు మా భర్తలు. ఆమె తినేసింది డబ్బులు, తినేసి కట్టకుండా మా మీద అబద్ధాలు చెప్తుంది. ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నాం అంటే ఇంత మోసం చేసిన వాళ్ళు మీరు ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా, అందుకని మేము తీసేస్తున్నాము. ప్రశాంత్ రెడ్డి గారు మీరే మాకు న్యాయం చేయాలి. మీరు చాలా మందికి న్యాయం చేస్తున్నారంట, మీరు మాకు న్యాయం చేయాలి. మేము వెలుగు ఆఫీస్ చుట్టూ నెల నుంచి తిరుగుతున్నాము. వాళ్ళకి కూడా ఫోన్లు చేపించి అధికారుల చేత మాకు పని చేయటం లేదు, పని చేయకుండా చేస్తున్నారు. బ్యాంక్ దగ్గర అంటే నెల నుంచి తిరుగుతున్నాము, ఆడ ఫోన్లు చేసి పని చేయకుండా చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు మీరే న్యాయం చేయాలి. తీసి సార్ని తీసుకొచ్చి కూడా మేము లెక్కలు వేపిస్తే ఆయన కూడా నీదేంది మేము కట్టమని బెదిరించారు. ఇక్కడ వెలుగు ఆఫీస్కి పిలిపిస్తే ఇక్కడ కూడా ఏడ్చి అబద్ధాలు చెప్పి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కటి అబద్ధం చెప్తున్నారు, ప్రతి ఒక్కటి మోసం చేస్తున్నారు. మీరే మాకు న్యాయం చేయాలా. 7 గంటలకు వస్తారు సార్ ఇంటికి. వాళ్ళు కష్టపడి తెచ్చిన డబ్బులు మేము కట్టుకుంటున్నాం సార్. మేము కూడా కూలి పనులు చేసుకొని కట్టుకుంటున్నాం సార్. ప్రతి ఒక్క రూపాయి సార్ మా ఆయన పోయి తేవాలా. నైట్ 12 గంటలకు ఇంటికి వస్తారు సార్ ఆయన. ప్రతి రూపాయి మేము కష్టం చేసి మేము కట్టుకుంటున్నాం సార్. అడిగిన తర్వాత మా దగ్గరకు వచ్చి తువ్వు పెట్టుకున్నారు. తర్వాత మేము వచ్చి సీసీ సార్కి మేము చెప్పాము. సీసీ సార్ మన ఇంటికి వచ్చారు. వచ్చి లెక్కలు చూశాడు. లెక్కలు చూస్తే మీరేందయ్యా మీకు చూసేదని చెప్పి సీసీ సార్ని కూడా పంపించేశారు. తర్వాత మేము ఇంటికి వచ్చి సార్ని మళ్ళీ తీర్మానంలో రాసుకున్నాం సార్. మేము తీర్మానంలో రాసుకున్న తర్వాత మేము తీర్మానించుకున్నాం సార్. మేము 8 మంది మళ్ళీ వాళ్ళు వచ్చి తీర్మానించుకున్నాము. తర్వాత మేము వెలుగు ఆఫీస్ కాడికి వచ్చాము. వాళ్ళు కూడా వచ్చారు. సీసీ సార్ చెప్పాము మేము, సార్ ఇది మా పరిస్థితి సార్, ఏదో మాకు న్యాయం చేయండి సార్ మేము అడిగాము. సార్ చెప్పిన తర్వాత సార్ కూడా అడిగాడు, లెక్కలు చూశాడు. చూసిన తర్వాత వాళ్ళని పిలిపించి అడిగితే మేము 1 రూపాయి మేము బ్యాలెన్స్ కట్టబడలేదు, మాకు సంబంధం లేదు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపని మాకు చెప్పారు సార్. వాళ్ళు మమ్మల్ని బెదిరించారు సార్ వాళ్ళు. తర్వాత మేము కామ్గా అయిపోయాము. వెలుగు ఆఫీసర్కే 4 సార్లు తిరిగాము సార్. మేము బ్యాంక్ చుట్టూ 4 సార్లు తిరిగాము. అధికారుల చేత ఫోన్లు చేసి ఆపిచ్చేస్తున్నారు సార్ పనులు. మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాము సార్. మేము మళ్ళీ వెళ్తే అక్కడ కూడా ఫోన్లు చేసి ఆపిచ్చేస్తున్నారు. ఇట్లా చేస్తున్నారు. మీరే మాకు ఏం చేయాలి సార్? మీరు ఒకే కుటుంబం 8 మంది చేరి ఆమెను తీసేస్తున్నట్టు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏంది?
16 సంవత్సరాలు ఇంకా మేము పొదుపు నడిపించుకున్నాం సార్. నాకు డెలివరీ టైం వస్తే నేను బెంగళూరుకి వెళ్ళాను సార్. బెంగళూరుకి వెళ్ళి అమ్మాయి చదివికి మేము ఇచ్చాం సార్. పుస్తకాలన్నీ నేనే ఎత్తుకోపోయి హ్యాండ్ ఓవర్ చేశాను. మీరు కట్టుకోండి చేసుకోండి మా హ్యాండ్ ఓవర్ చేశాము. తర్వాత నేను అక్కడికి వెళ్ళి పుస్తకాలు అడిగాను సార్. పుస్తకాలు 4 సార్లు అడిగితే నా మీద నమ్మకం లేదా నీకు, నేను ఇస్తా పో అని నన్ను పంపించేసింది సార్. తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిన తర్వాత నా తమ్ముడు చనిపోయాడు సార్. 2 నెలలు నాకు ఇబ్బంది అయింది. తర్వాత నేను 2 నెలలు నేను డబ్బులు కడతాను మన ఇంటికి పోతే నా మీద తొగు పెట్టుకోను సార్ అని నేను ఇంటికి వచ్చి మా ఆయన దగ్గర తొగులు అడిగి నేను నాకు డబ్బులు కట్టు, నలుగురిలో నాకు పొరుగు బాధదని చెప్తే ఆయన తంటాను పడి డబ్బులు తెచ్చిచ్చాడు సార్. 15,000 తెచ్చిచ్చాడు సార్. 15,600 కట్టాను సార్. మేము కట్టాను సార్. తర్వాత వచ్చిన తర్వాత కట్టేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాం సార్. మేము ప్రజెంట్ ఆమె ఎంత బాకీ ఉందమ్మా? 5,72,000 ఇప్పటికీ బాకీ ఉందా సార్? 5,70,000 ఉండింది సార్ బాకీ. దాంట్లో 2 లక్షలు వచ్చి మా అప్పులు సార్, మా వడ్డీలు అయ్యి 3 లక్షలు. వాళ్ళు 3,70,000 వాళ్ళు కట్టాలి సార్. దాంట్లో పెద్ద మనిషిని తీసుకొని వచ్చాం సార్. మేము పెద్ద మనిషిని తీసుకొని వస్తే చంద్ర గారిని తీసుకొని వచ్చాము. మా ఊర్లో పెద్ద మనిషిని తీసుకొచ్చుకున్నాము. సిసి సార్ని తీసుకొచ్చుకున్నాము. వాళ్ళిద్దరిని కూహన్ పెట్టాము. 10 మంది కూర్చున్నాము. మళ్ళీ మా అన్నగారు వచ్చి అడిగారు, ఏందమ్మా మీ పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు అడిగారు. తర్వాత మేము చెప్పాను సార్, ఒక్కొక్కరిని మీరు ఎన్ని నెలలు ఆపారు, మీరు 1 నెల ఆపారా 2 నెలలు ఆపారా అని చెప్పి మమ్మల్ని అడిగారు. తర్వాత అడిగిన తర్వాత నేను చెప్పాను సార్, ఆ 1 నెల ఆపిన వాళ్ళకి, 2 నెలలు ఆపిన వాళ్ళకి, 5 నెలలు ఆపిన వాళ్ళకి వడ్డీలు వేసుకున్నాం సార్. 3 రూపాయల లెక్కన వడ్డీలు వేసుకున్నాము. మేమే భరించుకున్నాం సార్. వీళ్ళు చేసిన వల్ల మేమన్నీ భరించుకొని 40,000 వడ్డీలు మాకు పడ్డాయి సార్. అందుకని మేము 8 మంది మేము మాట్లాడుకొని వీళ్ళు మాకు వద్దు అని మేము నిర్ణయించుకొని వాళ్ళని 80,000 కట్టారు సార్. వాళ్ళు 80,000 కట్టి కట్టమని అడిగాము సార్. మేము అడిగితే మేము కట్టమని బ్లాక్మెయిల్ చేస్తారు సార్ మమ్మల్ని డబ్బులంతా కట్టించిన తర్వాత బ్యాంక్కి తీసుకుపోయి మమ్మల్ని గ్రూప్ నుంచి తొలగించారని చెప్పి చెప్తున్నారు. తీర్మానం కూడా ఉంది. మేము తీర్మానం ఏమీ రాసుకున్నాము. చూడండి సార్, 8 మందిలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంది, మమ్మల్ని తీస్తామని కూడా తీసేయాలి. సచివాలయం ఎంప్లాయ్ లేదు సార్, గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదు సార్. అమ్మాయి వచ్చి టీచర్గా ప్రైవేట్ గా చేస్తుంది సార్. ఐడి నెంబర్ కూడా చెప్తాను కావాలంటే. సచివాలయం అమ్మాయి వాళ్ళ భర్త ఇద్దరు సార్. అది అబద్ధం సార్. వాళ్ళు టీచరు క్లాస్లో టీచర్ సార్. ఆమె ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.